సో డెలివరీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట. అందుకోసం డెలివరీ సర్టిఫికేట్ ఇచ్చింటారు కదా, సో దాన్ని మనం మీ సేవలోకి వెళ్ళి మన బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఫస్ట్గా మనకు హాస్పిటల్లో ఒక స్లిప్ ఇస్తారు, అది తీసుకొని వెళ్తే మనకు దాని ప్రాసెస్ అయితే చెప్తారు. బట్ మాకు దొరకలేదు అనమాట. ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాం, దొరుకుతూనే లేదు. ఇదిగోండి వీరు వెతికింది పైన అన్ని సెన్సులు అన్ని ఉంటాయి కదా, అన్ని వెతికినా కానీ దొరకట్లేదు. ఎందుకంటే మా ప్రైజ్ ఇది బర్త్ సర్టిఫికేట్ కావాలి. సో అందుకొస్తే ముందు డెలివరీ సర్టిఫికేట్ ఇచ్చింటారు, అది దొరకడం లేదు మాకు. ఏదో వెతికితే ఏదో దొరికినట్లు. సో ఫ్రెండ్స్, ఇంకా మా ప్రిన్సీ అనమాట. సో యాక్చువల్గా మా ప్రైజీ డెలివరీకి ఇంకా వెతుకుతుంటే మనకు ఫోటోలు కనపడ్డాయి. ఫోటో కనపడితే మనం ఊరికే ఉండం కదా, నిజంగా చూసిన అయినా కానీ చూద్దాం అనిపిస్తున్నది. అందుకనేసే మా ఎంగేజ్మెంట్ ఫోటోలు అనమాట. ఇప్పుడు ఆ ఘోరం గురించి ఎందుకని గాడ కోపం మసాజ్ చెప్పాను అది జరిగిపోయిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఎందుకు అని నేను అంటున్నా. అంటే పెళ్ళే భయంకరమా? ఏవో ఇంకోసారి అనద్దు, నాకు కోపం వస్తుంది. అంటే ఫస్ట్ అనమాట ఎంగేజ్మెంట్ అప్పుడు మా సైడ్ ఇట్లా ఒడిబియ్యం నించుతారు చూడండి. ఇట్లా ఒడిబియ్యం పెద్దలంతా నిశ్చయించుకొని మాట్లాడతారనమాట. మీకెంత కట్నము ఏంటి అని అంతా మాట్లాడతారు. మా విటోరంశనమ్మ అయితే ఫస్ట్ ఒడిబియ్యం అయితే నించిందనమాట. పండ్లు అవన్నీ ఇక్కడ అన్నీ పెట్టారు. ఇంకొక ఆమె కూడా ఒక 5 మంది కానీ 9 మంది కానీ ఒడి నింపుతారనమాట. ఫస్ట్ ఆడపిల్లకి ఎప్పుడంటే ఎంగేజ్మెంట్ అప్పుడు మా సైడ్ అయితే ఒడిబియ్యం నించుతారనమాట, ఆకలి పెట్టే టైము. ఇంకా ఫుల్ ఇంకా ఇక్కడ ప్రతాప్ అయితే ఎంత లావు ఉన్నాడు చూడండి. అప్పుడు ఇప్పుడే ఎంత సన్నగా ఉన్నాడు అన్నట్టున్నది. ఇంకా అప్పుడు ఒక 100 కేజీలు ఉంటా. ఎందుకు అంత అదొక్కరోజు నేను చూడకపోతే, నువ్వు నన్ను చూడకపోతే మరి ఏంటిది వద్దనాల్సి ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఫోటోలు అనమాట. ఇవి ఎన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అది జరిగింది, అక్కడే ఉండవు అనుకునేట్టు కానీ ఇక్కడే ఉన్నాయి చూడండి. నేను ప్రశస్త వాళ్ళంతా సర్దేటప్పుడు వాళ్ళంతా బయటికి పోయినారు, కానీ నేనే చూస్తున్నాను ఫోటోలు చూద్దామని. మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వీళ్ళంతా, మా అక్క పిల్లలు. వినోద్ అప్పుడు పెళ్ళి అయ్యలేదు ఇంకా. ఇక్కడ మా పెద్ద ఆయన వీళ్ళందరికీ మా వాళ్ళే అనమాట. మా అక్క కూతురు, మా అన్నయ్య కూతుర్లు. బాగా జరిగింది మా ఎంగేజ్మెంట్. వీళ్ళూరు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతాప్ ఫ్రెండ్స్ దండిగా ఉండరు. అందరు చిన్న వాళ్ళే, పెద్ద పెద్దలు కాదు. సింపుల్ బాగా జరిగింది కదా ప్రతాప్ మన ఎంగేజ్మెంట్. సింపుల్గానే కదా, బాగా జరిగాయి. ఈడ మా విటోరంశనమ్మ అనమాట. ఇక్కడ ఉన్నారు చూడండి మా అత్త మా మామ. గ్లోరం దిగిన ఫోటో కూడా ఉండాలా. ఈడ మా మామ, ఈడ మా అత్త అనమాట. అప్పుడు బాగుంటుంది వీళ్ళు వాళ్ళు వరుసలు. ఈడు మా అన్నయ్య కూతురు. ఇంకా బర్త్డే కూడా కాలేదు ఈ పాపకి అప్పుడు. ఇక్కడ మా అక్క వాళ్ళు అనమాట, మా పెద్దనాయన కూతుర్లు. ఈ అమ్మే నన్ను ఎక్కువ పెళ్ళప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడన్నా ఊరికి పోయినా బాగా రెడీ చేస్తుంది అనమాట. జడలు మంచిగా వేస్తుంది, ఏమన్నా బాగుంది. చాలా వేరే ఫోటోలు చూపి. ఆడ మా అమ్మ ఉండదని చూస్తున్నానులే, మా అమ్మని చూస్తున్నాను. అప్పుడు మా నాన్న ఉండనమాట మా ఎంగేజ్మెంట్ అప్పుడు, కానీ ఫోటో దిగలేదు ప్రతాప్ మన ఎంగేజ్మెంట్ అప్పుడు. మా అమ్మ ఒకటే దిగనమాట. మా నాయన రామ్మంటే వద్దులే అని కాసని అని ఇంకా లాస్ట్ ఫోటో అనమాట. ఇంకా చర్చి దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా పూలదండలు తీసుకొని ఇంకా లాస్ట్కి ఒక పూజ ఇచ్చి వచ్చినాం ఇంటికి. ఇంకా అవన్నీ చూసుకొని సంతోషపడుతుంది, నేను కూడా సంతోషపడుతున్నా ఫ్రెండ్స్. నిజంగా నా పెళ్లి కానప్పుడు ఫోటో ఒకటి ఉండేది, ఒకటే చూడు. ఏది? ఈ ఫోటోగా అవసరం నేను చూడు. సరేలే నువ్వు చూడుకుంటే అనమాట. అప్పుడు మా అన్న భార్యది శ్రీమంతం అప్పుడు చీర కట్టుకొని ఫోటో అయితే దిగినాను అనమాట. బెంగళూరు నుంచి వచ్చింటే అప్పుడు. ఇక్కడ ఎవరికి వచ్చింది మహారాణి లాగా? నేనే
ఇవన్నీ ఫోటోలు నిజంగా ఫోటోలు ఉండాలి చూడప్ప నిజంగా ఫోటోలు ఉంటే అన్ని గుర్తుంటాయి అనమాట. ఇట్లా దిగినాం అప్పుడు ఇంత నిజంగా పెళ్ళి అంటేనే చాలా మంది చాలా హ్యాపీగా చేసుకోవాలన్నమాట. అదే ఫస్ట్ టైం మన లైఫ్ హ్యాపీగా ఉంటది. పెళ్ళి అయిన తర్వాత మామూలేండి, కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినా భార్య భర్తలు అనుకూలంగా ఉంటే అన్నీ సర్దుకుంటాంలేండి. ఇంకా అప్పుడు ఫోటోలు నేను చూసి మురిసిపోతున్నాను. ఇంకొక గ్రంథం చూపి అంటే మా పాత ఛానల్లో నిజంగా పాత ఛానల్లోనైతే వినోదప్ ఛానల్లో ఉండాలండి ఫోటోలు. మా పాత ఛానల్లోనైతే ఉండే. ఇక్కడ వచ్చేసి ప్రతాప్ రేపు తలంబ్రాలు అనే రోజు, ఈ రోజు నిబ్బడం రోజు, పందిరి వేసే రోజు. సో మా పందిరి అనమాట, పందిరి నుంచి స్టార్ట్ ఇదిగోండి అందరు వెళ్ళి. సో పందిరి వేసే ఫొటోస్ అన్ని కూడాను రైట్. ఇంకా పందిరి వేసిన తర్వాత చాలా సన్నగా ఉండదు ప్రతాప్ నువ్వు నిజంగా అంటే చాలా సన్నగా ఉన్నాడు పెళ్ళినప్పుడు ప్రతాప్. చిన్నపిల్లని పెళ్లి చేసినారు మరి. ఇక్కడ మా విటోరం చిన్నమ్మ గ్లూ. ఇంకా ఇక్కడ వచ్చేసి పందిరి అనమాట. మా ఇంటికాడ ఒక పందిరి, మా చిన్నత్త వాళ్ళ ఇంటి దగ్గర ఒక పందిరి అనమాట. వినోదప్పకి మాకి ఒకే రోజే కదా పెళ్ళి అయింది. ఇంకా వీళ్ళైతే గింజలు అనమాట, 9 రకాల గింజలు అయితే వేసి పందిరిలోనైతే అట్లా డబ్బాల్లో మట్టి ఉంటుంది కదా, మట్టిలోకి వేస్తారనమాట. మళ్ళీ పెళ్ళైన 5 రోజులకి మొలకలు వస్తాయన్నమాట. అవి నీళ్ళల్లో వదిలేసి రావాలన్నమాట. అందుకనేసి మా గ్లోరీని, మా చిన్నమ్మ, మా చిన్నమామ కూతుర్లు వాళ్ళందరూ అయితే బియ్యం అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా అవ్వతో నాకు అందరు పందిరిలో దిగారు చూడండి. భారతి ఇంకా మా చిన్నమ్మ అందరు గ్లోరీ అయితే దిగింది. ఇక్కడ వినోద్ భారతి ఇద్దరు దిగినారనమాట. మా చిన్నత్త కొడుకులు చూడండి బొంబాయిలో ఉంటారు వాళ్ళు కూడా వచ్చింటారు మా పెళ్ళికి. ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళికి బియ్యం చేస్తారు కదా, బియ్యం అయితే చేయడానికి చాలా మంది వస్తారనమాట. వాళ్ళందరూ చేయనీకి అయితే వచ్చారనమాట. వాళ్ళని కూడా ఫోటో దిగారులేండి. మా సైడు రేపు పెళ్ళి అనే రోజు ఇంటికి వచ్చి పిలిచిపోతారు, రాండి పాప బియ్యం చేద్దామంటే నేను కానీ భారతి కానీ పోతామన్నమాట. పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ పిలుస్తారు. ఇక్కడ పందిరిలో ఒక 5 మంది బియ్యం చేస్తారనమాట చెయ్యాలనేసి. ఈ ప్రతాప్కి ఇక్కడ నుంచి అందరు అత్త కావాల్సిన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు అయితే వేస్తారనమాట పసుపు. మాకు ఎప్పుడు వేస్తారంటే ఎంగేజ్మెంట్ అప్పుడు వేస్తారు. ప్రతాప్కి రేపు పెళ్ళని రోజు వేస్తారు చూడండి. మా సైడ్ ఇట్లా ఉంటుంది చూడండి. విటోరా వేసింది కానీ దినకర్ బాబాయ్ కూడా వేసింటాడు అనుకున్నాను లేదా. ఇంకా పసుపు కొట్టిన తర్వాత అయితే స్నానం చేపిస్తారనమాట అత్త వాళ్ళు కలిసి, మేనత్తోళ్ళు అంటారు కదా వాళ్ళు. ఇంకా ప్రతాప్కి బట్టలు తెచ్చింటారు, పెళ్లి కొడుకుని చేస్తారనమాట ఆ రోజు రాత్రే. ఇక్కడ అంతా ఇంకా ప్రతాప్ బట్టలు తెచ్చినందుకు 5 మంది ఒడి బియ్యం అయితే పోస్తున్నారు. మా పెళ్ళికైతే ఇంకా ప్రతాప్ వినోదప్పదే మాది ఇద్దరిది ఒకే రోజే కాబట్టి బ్యానర్లు వేయించామన్నమాట. వేయించి అక్కడ వీధి దగ్గర ఈ బ్యానర్ చూసి అందరూ అక్క బ్యానర్ వేయించారా ప్రతాప్ మామూలు అని ఇంకా టెంపుల్లో ఊరికి ఎంటర్ అవుతుండే రోడ్డుకే కనిపిస్తుంది అనమాట. ఇంకా అందరూ ఎక్కడో వెళ్ళే వాళ్ళు బస్ స్టాండ్ లో కూర్చున్నారు. ఏం చెప్పండి, ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడే, మాది ఇదే లాస్ట్ స్టాప్, ఇంకా ముందు కాదు వెనుక కాదు. అక్కడ గంట వినపడిందేమో, గంట చూడండి ఐస్ క్రీమ్లు వస్తున్నాయని. చూడండి అసలు రావట్లేదు చూడు. రా పెద్ద మనిషి నువ్వు రామా రా. ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ కావాలంట. వస్తాలేగా తెస్తామా, ప్రైజ్కి ఐస్ క్రీమ్ తెస్తాలే. ఎందుకమ్మా ఎండాకాలం వచ్చిందంటే గంట వినపడంగానే రావడం ఐస్ క్రీమ్ అని చెప్పడం. జ్యూసులు చేసుకొని తాగాల బాగుంటది. ఫ్రూట్స్ తెచ్చుకొని జ్యూసులు తాగాల. రేపు సండే కదా, రేపు పోయి కాసి ఏమన్నా పండ్లు తీసుకొస్తే ఇంట్లోనే ఇంకా ఫ్రిడ్జ్ ఉంది, బాగా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటది. పైసలు కూడా చల్లగా ఉంటాయి. ఇంకా ఏమమ్మా అరటి పంట జ్యూసు చాలా, పైనాపిల్, యాపిల్ రసము, నిమ్మరసం ఇవన్నీ చేసుకొని తాగాలి. తాగండి, చాలా మంచిది కూడా, చాలా మంచిది. మేమైతే చేసుకుంటాం ఖచ్చితంగా. వస్తాడు రాండి. నాకు కప్ అవుతుంది అండి.
అస్సలు మా ప్రశస్తకి చాలా డౌట్ చూడి అది కరిగిపోయేదినా ఇది తక్కువ ఉండదునా ఇచ్చేస్తాను నేను, లేకపోతే నన్ను కట్టేసుకుంటారు చూడు. డబ్బులు ఇచ్చేస్తాను ఇచ్చిరా. ఎవరం చిన్నమ్మలకి పందిర్లో 3 జోడీలకు పోయాలన్నమాట, 5 మంది పోయాలన్నమాట. ఇంకా ప్రతాప్ మా చిన్నమ్మ, ప్రతాప్ వాళ్ళ మేనత్త, ఇంకొక ఆయన ఎవరంటే మా చిన్న మామ కూతురు అనమాట. మా అమ్మ మా నాన్న చూడండి. ఇంకా మా అత్తకు కూడా వాళ్ళ పుట్టినింటోళ్ళు పోస్తారనమాట. మా అత్త కూడా ఇక్కడ పందిరిలో ఓపుచుకునింది. ఇంకా అందరు జోడీలు అయితే ఇట్లా పెట్టుకొని ప్రార్థన చేసుకొచ్చుకుంటారనమాట. ఇంకా లాస్ట్కి హీరో వచ్చాడు చూడండి బయటకు అన్నట్లు. ఎక్కడ వచ్చాడు అయితే ఇంకా వచ్చాడు అమాయక జీవి. ఇంకా ప్రతాప్ అయితే ఇంకా పెళ్లి కొడుకు అయితే రెడీ అయ్యాడు అనమాట. మా పెళ్లిలో వైట్ అండ్ వైటే వేసుకుంటారు. ఇంకా ప్రతాప్ అయితే రెడీ అయ్యాడు. నేనే ఆడుండానంటే ఇక్కడ ఉన్నాను చూడండి, ముసుగు దొంగ చూడండి. ఇలా మూతలు పెట్టుకొని ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉంది. వాటి ఈరోజు అందరిని బెదిరిస్తుంది చూడండి నన్ను. నేనేం బెదిరిలా ప్రతాపు, ఏం అట్ట అంటావు. ఇంకా ఇట్లా వేలు ఇంకా చర్చిలో పోయిన తర్వాత తీస్తానమాట. ఎండాకాలం కదా ఉడకబెడుతుంటే కొంచెం తీయమ్మంటే తీస్తాను అనమాట. ఇంకా ప్రతాపు నేనైతే ఇంకా చర్చిలో పోవడానికి అయితే ఇంకా రెడీ అయ్యామన్నమాట. ఇంకా చర్చిలోకి అయితే పోయాము. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకునే టైంలో నాకు తెలిసి ఏడుస్తారో నవ్వుతారో చెప్పండి, కానీ ప్రేమలో మాత్రం మంచిగా నవ్వుకుంటుంది అనమాట. ఎందుకో దానికి నాకు మీనింగ్ అర్థం కాలేదు. చాలా మామూలుగా నవ్వలేదు. తాళి కట్టించుకునేటప్పుడు చాలా మంది ఏడ్చే వాళ్ళు నేను చూసినప్పుడు పెళ్లిళ్ళలో. బట్ ఏమి మాత్రం నవ్వింది చూడండి. ఎందుకు అడగండి, మీరే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అయితే ఇంకా ప్రతాప్ అయితే తాళి కట్టేటప్పుడు అందరూ చూపిస్తాడు అనమాట. మీకు అందరికి ఇష్టమైతేనే కడతానని అడుగుతాడు అనమాట. ఇంకా అందరు చూపించిన తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే అయిపోయింది. ఇంకా వీళ్ళంతా మా ఊరోళ్ళు వీళ్ళూరోళ్ళు అందరు. ఇంక మా పెళ్ళి రిజిస్టర్ అనమాట. పెళ్ళి అంతా ఓకే, తాళి కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడైతే బియ్యం పోస్తున్నాడు అనమాట. ఇంకా ఫోటోలు ఎక్కడ పోయినా నువ్వు నవ్వింది తాళి కట్టేటప్పుడు, బియ్యం వేసేటప్పుడే కదా. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, వినోద్ నేను ఇద్దరు జోడీలు కలిసి అవన్న మధ్యలో కూర్చోబెట్టుకొని ఫోటో దిగినాము. అప్పుడు నీకు కడిగి కూడా వేసిందా? అవు కదా, అవ్వ కింగ్ రా నిజంగా. ఇక్కడైతే మా గ్లోరీ ఫోటో అనమాట. ఎప్పుడో మా పెళ్ళి కాకుండా ముందు అప్పట్లో దిగింది. ఇది కూడా భారతీది. ప్రతాప్ అయితే నా దగ్గరకు తీసుకొచ్చిండే వినోద్ భార్య చూడి ఫోటో చూడని చూపించాడు అనమాట. ఆ వినోద్ స్టైల్లో దిగాడబ్బా. వీడు కూడా గ్లోరీనే. అంతేలే ఫ్రెండ్స్, అయిపోయింది అబ్బా ఫోటోలు చూడడము. చూస్తూ ఉంటే ఇలా సాయంత్రం వరకు చూసేటట్టు ఉండదు ప్రమిళ. సో చూడడం అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకా సేపు చూస్తాం చాలు కదా ఇంకా. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ సండే. అండ్ సండే ఎర్లీ మార్నింగ్ మాట్లాడలేకపోయాను కానీ సో సాయంత్రం అయింది ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇవి ఏమైనా టీ చేస్తుందా? టీ అయినా ఏమైనా వంటనా? మటన్ చేస్తున్నాను. ఇంకా నేను వచ్చే లోపల అయితే మా అత్త అయితే ఇంకా సొద్దరెట్టి జొన్న రొట్టె అయితే చేస్తుంది అనమాట. సో మా అమ్మ రొట్టెలు చేస్తుంది బయట. అండ్ మేమేమో టౌన్కి వెళ్ళి వచ్చేపాటికి టైం అయితే అయింది. అండ్ ఇంకా చికెన్ మీరు తింటున్నారో లేదో, మేమైతే తినట్లేదు. సో ఎందుకంటే బర్డ్ ఫ్లూ అదేదని చెప్పేసి. సో ఒక దగ్గర 850 రూపాయలు సంథింగ్ పడింది. సో మటన్ అయితే తీసుకొచ్చాను, బట్ కాస్ట్ ఎక్కువే. కానీ సో సండే కాబట్టి మనము ఇంకా తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు పక్కన ఇంట్లో వాళ్ళు చేస్తుంటే మన ఇంట్లో అమ్మ అడుగుతారు కదా నాన్ వెజ్ కావాలి చియబు అని, మన తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే. సో చియబు అంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి సో ఇంకా మటన్ అయితే తెచ్చేయమన్నమాట. ఒక పూటకి అందరికి మటన్ చేస్తుంది ప్రమిళ మటన్. అండ్ మటన్లోకి సో మా అమ్మ బయట రొట్టెలు అయితే చేస్తుంది. అవి కప్పులేకేదా మా అమ్మల్ని అడిగి చేస్తే లేకుంటే టీ ఊరికే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా. అడిగితే అదే మళ్ళీ వేస్ట్ అవుతుంది అని చెప్తున్నా. నేనే నిన్ను అనట్లేదమ్మా. అట్లానే అడిగితే మా అత్తని శైల ప్రేమలో నాకు గ్యాస్ దిక్కుని రాక ఇంతసేపు దగ్గర చేయలేదు అంటే సరే లేదని ఇంక టీకి పెట్టాను అనమాట. ఏమేమి ఉన్నాయి చూపి. ఇవి వచ్చేసి బిస్కెట్. సో బిస్కెట్ ఫ్రెండ్స్ ఇవి. ఇంకా సో అవి బఠానీ అండ్ అగైన్ బియ్యం రైస్ ఉన్నాయి కదా, వాటిలో కలిపి చేసి ఈరోజు నైట్కి మంచిగా ఉంటుంది కదా మటన్లోకి. సో మిక్సర్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. వద్దు 2 మిక్సరేలే, ఒకటి ఇంకొకటి పిల్లలు వేసిన తర్వాత తింటారు. ప్రస్తుతం మా బ్రదర్స్ నిద్రపోతుంది.
సో లేచినాక తింటుంది అనమాట. రాత్రి ఎంతసేపు అవుతుందో చూడండి. ఇప్పుడు ఇట్లా వండుకున్న వాళ్ళు రాత్రి మేము పండుకున్నా కూడా మా తలలు దొక్కుంటా, మా మక్కల మీద పౌడర్ రాసుకుంటా, మా ప్రశస్త లైట్స్ ఆఫ్ చేసినా కానీ నిద్రపో 12:30 అయినా సరే నిద్రపోవాలి. రాత్రి లేసుకొస్తే నడుస్తున్నాయి ప్రశస్తనేమో కదా. లేచిందిలే, ఏమైనా నీళ్ళు కావాలంటే ఇచ్చేసి పడుతుంది. భయపడితే నాను ఎవరు అనకాసనే ఎవరు వస్తారా, దొంగలు వస్తారా? భయం వేస్తుంది. అన్నీ ఒక దాంట్లోకి వేస్తాను ఫస్ట్. పడతాయా? పడుతున్నాయి కదా. యాక్చువల్లీ ఈరోజు ఇప్పుడు టౌన్ నుంచి వచ్చేటప్పుడు ప్రమిళ అడిగిందనమాట, అక్కడ మిక్చర్ మంచిగా ఉంటుంది, సో బయట తీసుకున్న మిక్చర్ తినరు కానీ, సో ఒక ప్లేస్ ఉందన్నమాట, ఆ ప్లేస్లో మీకు తీసుకున్న మిక్చర్ అయితే మా ప్రశస్త ప్రిన్సిపల్ చాలా టేస్టీగా తింటారు. సో కాబట్టి అక్కడనే ఆపేసి ఆటో తీసుకుందాము, తీసుకురాపో పిల్లలు తింటారంటే నేను వెళ్ళి తెచ్చానమాట. సో అది ఇంకా ప్లేట్లకి వేసేసి బయట అవ్వ అండ్ ప్రిన్సీ ఉన్నారు వాళ్ళకి ఇచ్చేద్దాం. సో మా ప్రమిళ రొట్టెల దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది, సో రొట్టెలు చేయాలి అక్కడైతే. ఒకటి మీద ఒకటి ప్లేట్లు అట్లా పెట్టేసి నువ్వు 3 పట్టుకోవడానికి రోబోలాగా పెట్టుకోవాలి చేతిలో. ఇవి వద్దా? ఇవి ఎక్కడ? ఇవి అట్లే పెట్టు. ఏం వద్దా ఇప్పుడు? వచ్చింది చూడండి అక్కడ 6 అడుగుల బుల్లెట్. రే ఏం తెచ్చుకున్నావరా? చిన్నగున్నప్పుడు సజ్జ రొట్టె జొన్న రొట్టెనా? జొన్న రొట్టెలే, జొన్నలు సద్దలు బియ్యం 3 కలిపి ఇసిరిచుకొస్తుంది. ఏవి ఎక్కువ జొన్నలు ఎక్కువ ఉన్నాయా? జొన్నలు ఎక్కువ ఉన్నాయి. రజీ రొట్టె ఏది చూపి, రొట్టె ఆడుంది ఇది చూపి నాయనకి హాయ్ చెప్పాలి ఇప్పుడు మా డాడీ. హాయ్ చెప్పమా, హాయ్ చెప్ప. రైట్, ఓకే, హ్యాపీరా. సింపుల్గా డాడీ రైజీగా. ఏం నన్ను తిడుతున్నావు? ఏం చేసినా నేను? నువ్వు కానీ తిట్టినావు అనుకో నీకు ఉంటుంది ప్రిన్సీ. ఇచ్చే అవ్వకు, మీరు రొట్టె దగ్గరికి రా, నువ్వు టైం అవుతుంది రా. హ్యాపీ సండే చెప్పువా నువ్వు డాడీ? గట్టిగా చెప్పు, మాకు ఎన్ని పడదు. హ్యాపీ థండే అంటే థండే ఎవరిని థండే? నువ్వు చేస్తావా రొట్టెలో లేదరా? కాదు చేస్తావా ఊరికేని? నేను అన్నం వండాలా, పలావ్ వండాలా, ఏం వండాలా అని పలావ్ కాదు పులావు. పొలావ్ వండాలా, ఏం ఉత్తానం వండాలా అని అడుగుదామా. నా భాషలో నన్ను పొలావా అని అంటాను, నన్ను ఎక్కిరిస్తావు కదా, ఎట్లా నాకు వచ్చినట్లు నన్ను మాట్లాడతాను. మరి తెలిసింది చెప్పు అంటావు, చెప్పకపోతే ఇది ఏమి పొలావ్ చేయాలా ఉత్తానం వండాలా అని. ఇంకా నేనైతే వచ్చి రొట్టె చేద్దామంటే ఇంకా మా అత్త నాకంటే ఫాస్ట్ చేస్తుంది కాబట్టి మేము వచ్చినప్పుడే పిండి కలుపుకుని చూడండి. నేను ఆడ మటన్కి పెట్టి టీకి పెట్టొచ్చే లోపల అయితే ఇంకా రొట్టెలన్నీ చేసేయడం అయిపోయింది అనమాట. ఇంకొక రొట్టె అయితే అవుతుంది. ఎట్లయితే పొలావ్ చేసినా ఉత్తానం చేద్దాం. పొలావ్ చేసుకున్నాండి ఉత్తానం జనాన్ని తినిండే. సో ఫ్రెండ్స్, అది పొలావ్ అంట మొత్తానికి ఈరోజు. పొలావు, జొన్న రొట్టెలు, మటన్ అనమాట. ఏది రాజు నాకు స్నాక్స్ నాన్న నువ్వు తిను అనుకుని నేను అనుకునిందంట. నేను తింటాను, ఎందుకంటే నేను నిజాలే చెప్తాను కాబట్టి ఖచ్చితంగా తింటానని చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ అప్పుడు పాత డబ్బంగుడు ఉంది కదా, ఈ చక్లీలే ఎక్కువ తీసుకొని తీసుకుంటూ ఇంట్లోకి వస్తుంటుంది. సో ఈ చకోడి చిన్నప్పుడు తినేవాళ్ళం అనమాట. చకోడి అంతేమో పోగదే. పొయ్యి మండితేనేమో ఫాస్ట్గా మండుతుంది, లేకపోతే ఇంక ఇట్లనే ఆరిపోతుంది చూడండి. బాగా మండుతుండలే. అయినా మన ప్రమిళ మేము ఎండకు మోసాం కదా కొయ్యలో, బాగా మండుతాయి ముండలక. ఎక్కడ నాను మా అమ్మ ప్రమిళ భారతీయ వాళ్ళు ఇంతమంది మోస్తే అన్నీ ఈరోజు హ్యాపీగా రొట్టెలు చేసుకొని తింటున్నాము వాటి మీద. మరి ఇంక రొట్టెలకు కావాలని కొయ్యలు బాగుంటావు అనమాట, గట్టి చెక్కలక్క మండుతావు, అవి బాగా మండుతాయి. అందుకనే పొయ్యి ఇంకా ఏరుకొని వస్తాం అనమాట. ఇంకోటి ఇంక ఎండాకాలమేనే మనకు కట్టెలు దొరికేది, ఇంక వానకాలం అంతటి ఉండదు. ఎందుకంటే ప్రతి చేనులో ఇంకా పంటలు ఉంటాయి కాబట్టి చేనులోకి అడుగు కూడా పెట్టినారు అనమాట. ఇప్పుడైతే ఇంక అన్ని ఎండాకాలం కాబట్టి పంటలు దున్నే టైము, పత్తి కట్టు కానీ మిరపకట్టు కానీ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇట్లాంటప్పుడే తెచ్చి వేసుకోవాలా. మనకు వానాకాలము చలికాలము బాగా పనిచేస్తాయి చూడండి. సో నా చేయి సైజులో ఉన్న ఒక్కొక్క కందకట్టు బాగా ఇంత లావు చూడండి, చాలా బాగున్నాయి. ప్రతాపే ఫుల్ నరికింది, నన్ను మోసింది కానీ ప్రతాపే ఫుల్ నరికింది. అవి ఇంకా తుమ్మిటప్పుడు పోతే కుప్పు వేసుకునొచ్చు. అంత లోపల అందరూ కట్టుకొచ్చుకుంటారు కదా, దగ్గర కదా, దగ్గర కాబట్టి ఇంకా తెచ్చేసుకుంటాం. ఇప్పుడు బాగా కిందకి అన్ని ఇంకా దిరివిన ఎక్కువ చేసేది మనం. పొయ్యి ఉంటే గ్యాస్ మీద కొంచెం తక్కువేలేండి. ఇంకా అన్నము పప్పు అట్లా చేసుకుంటాం కానీ రొట్టెలు మాత్రానికి ఇంకా పొయ్యి మీద చేస్తేనే బాగా కలుతాయి, బాగుంటాయి. గ్యాస్ కూడా పొదుపు ఎక్కువ అవుతుంది, చెంగమూట అయిపోతుంది గ్యాస్. ఇంకా ఫ్రెండ్స్ ఒక 50,000 పెట్టి మైక్ కొంటాను, ఎందుకంటే ప్రమిళకి గొంతుకు ఒక రోగం వచ్చింది.
గట్టిగా మాట్లాడకూడదని డాక్టర్ చెప్పారు అనమాట. సో 50 నిమిషాలు మాట్లాడతాను. మళ్ళీ ఎంతసేపు చెప్తున్నాను చూడండి, గట్టిగా మాట్లాడే ప్రేమలా మొబైల్ దూరంగా ఉందని. అట్లనే ఏదో ఇటు నాకు చెప్పినట్టు చెప్తే అటు మీకు వినబడాలంటే అక్కడ ఉంది కదా. నాకేం అయ్యలేదండి, గట్టిగా మాట్లాడతాను మొత్తం చెప్పాను. అందుకనే ఇప్పుడు మీ ఎదురు చెప్తున్నా వినపడాలి కదా మన వాళ్ళకి అందరికి. లేదు నేనే దగ్గర చేస్తాను, మాట్లాడుతుందా ఏం మాట్లాడితే ఇప్పుడు మాట్లాడాలి చూడండి. లెక్క పెట్టరా ఎన్నైనాయో? కనీసం రొట్టెలన్నీ చేయలేదు, లెక్క నుండి లెక్క పెట్టరా? దాన్ని చేసేదే 2 3 ఇంత రెట్టి తినే 4 5 6 7 గట్టి లెక్క పెట్టు. 8 9 10 11 పెన్నం మీద 10 ఉంది, కింద ఒకటి 11 రొట్టెలు. 11 రెట్లు మస్తు అవుతాయి. ప్రిన్సక్క ఒకటి తినే 12. మా పాపలు అయితే ఇంకా చేసేటప్పుడే వేడి వేడి రెట్లు తింటారనమాట. ఈ రొట్టెలే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చపాతి అంటే ప్రశస్తకి ప్రిన్సికి చాలా ఇష్టం, కానీ ఫ్రై తలాకి తింటే కానీ ఇట్లా చేసేటప్పుడు వేడి వేడి జొన్న రెట్టెలు చాలా బాగుంటాయి అనమాట, వేడి వేడి తింటే. ఇంకా అందుకనేసి చేసేటప్పుడు ఒక రొట్టె తిన్నారంట, కానీ మొత్తానికి 11 రొట్టెలు అయితే చేసింది. ఇంకా పలావ్ చేయి, అర్ధం షేర్ ఉండదు నాత రొట్టెలు 2 చేసావు. ఇంకా తెల్లబు అనుకుంటుంటాం తెల్లబు. ఇంకా అర్ధం షేర్ అంటే అర్ధ కేజీ చూడండి, అర్ధ కేజీ అయితే పులావ్ అయితే చేస్తాను తొందర. ఇంకా మటన్ కూడా పెట్టారు. టీ తెస్తాను, ఒక మాట చెప్తానంటే కదా, టీ తీసుకొని వస్తాను. ఈ టైంలో టీ ఏంట్రా? మరి గ్యాస్ తెచ్చి పెడితే తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టిండా. టీ చేతినాత అంటే మేము దాగలేంలో ప్రేమలో చెయ్యి అంటే ఇంకా వచ్చింది. గ్యాస్ మీద టీకి అయితే పెట్టాను, ఉడికి దగ్గరికి అవుతుంది. మరి మా అయితే దగ్గరికి ఏదంటది తొందర తెస్తాను. పరిగెత్తా చపాతీలు జొన్న రొట్టెలు ఏంటంటే తెల్ల సద్దులు కాదు, జొన్నలు. మొన్న కారడికి వేసిండ్రు కదా, ఆ కారడికి వచ్చింటే ఇంకా వేయించుకొచ్చింటే. సాక్షాలుగా మొన్న రేషన్ షాప్లో ఇచ్చారనమాట జొన్నలు. ఇంక మా భారతి వాళ్ళ కార్డు, మా కార్డు, మా అమ్మ వాళ్ళ కార్డు, మా అవ్వ కార్డు, సో ఇన్ని కార్డులు ఉండేపాటికి చాలా వచ్చినాయి. సో అన్నీ కలిసేసి సో రొట్టెలు చేస్తున్నాం. తక్కువ చేసారు అనమాట, తక్కువ చేసి మనకు రొట్టెలు ఉండాలి కదా అని 10 కేజీలు బియ్యం తక్కువ చేసి జొన్నలు వేసుకొని వస్తుంది. చాలా పెంచి మరి పెద్ద చిన్నగా అవుతుందేమో, రొట్టె పెద్దగా అవుతుందేమో. లాస్ట్ రట్టి ఇది ఫ్రెండ్స్, రొట్టెలు అయితే కంప్లీట్ ఇప్పటికి. సో అయినాయి అనమాట, మొత్తం అయినాయి. ఇంకా మా ప్రమిళ ఇంకా టీ తాగనికి పోయింది. ఇప్పుడు 8 అవుతుందేమో, 8 గంటలప్పుడు టీ తాగలేమో. చేస్తుందిలే ప్రేమిలు కూడా నిదానం చేస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా మటన్ అంట అన్నం అంట చేసుకుంటారులే అని నేను పొద్దుగాల ఇంకా రెట్లు పెట్టుకుంటాను. రొట్టెలు కంప్లీట్. నువ్వు అంగన్వాడికి పోతావు లేదు డైలీ? ఫోను ఏం చేస్తావు నువ్వు అంగన్వాడి పోకుండా? అంగన్వాడికి పోదంట, అంగన్వాడికి రేపు పోతాయి ప్రించమ్మ, కొత్తగా ప్రించే అయితే అవ్వ కూడా ఇచ్చేస్తావారా? నేను వెళ్ళనబ్బా. మీరే నీ ఓపుకున్నంత దాకా నేనైతే తాగను రే. నీకే టీ ఇక టీనా బ్రూనా? ఇష్టం లేదు మరి తాగాలంట వద్దంటావా? కొంచెం దాగలా ఇచ్చొస్తాను, నాకు మీ నాన్నకి ఇచ్చొస్తాను తొందరగా. పదా నాకు వద్దులే ప్రేమలో ప్లీజ్, మీరే తాగండి. టీ మిగిలింది అనుకున్నావు కదా, నిజం చెప్పు. ఆయన కొంచెం కొంచెమే ఉండే, మరి తనకు ఒక్కటే లేదంటే ఎట్లా అని కొంచెం కొంచెం వేసుకొచ్చింది. వద్దనే బట్టి మా అమ్మ తాగండి పట్టా. నీ భాగం అయిపోయింది. ఏం ఆమెకి ఏమో పెట్టండి అమ్మా. ఏడుగా చెప్తాది.
ఇంకా కొత్తిమీర కొబ్బరి ఎల్లిపాయలు అయితే దంచుతున్నాను అనమాట. ఇంకా తొందర అయితే దంచాలా. 8 అయింది టైం. నేను ఎంత 6, 7లోనే ఉన్నాను. ఇంకా 8 గంటలు 8 అయ్యి అర్ధగంట అయిపోయా అంటే 8:30 అని అర్థము. సరే సరే ఇంకా ఎప్పుడో చెప్పిన టైం కాడే ఉన్నావు. నిజం అంటే ఎంత తొందర అయిపోతున్నా టైం నిజంగా. అంటే నేనేం పొద్దుగాలుగా చేస్తున్నాను, రొట్టె అయిపోయింది. ఇంకా అన్నము మటన్ ఒకటే కదా అనుకుంటే అప్పటికే 8 కొట్టింది. ఇప్పుడు 8:30 అయి ఉంటుంది. ఇంకా తొందర అయితే చేస్తాను. ఈ సండే వస్తే చాలా తొందర అయిపోతుంది. మామూలు రోజన్నా లేట్ గడుస్తుంది కానీ ఈ సండే వస్తే సండే వచ్చింటే అట్లా వచ్చి అట్లా పోతుంది అన్నట్లు ఉంటుంది అనమాట. ఆ పని చేసే వాళ్ళకి టైం అస్సలు గుర్తుకు రాదు. అట్లా ఉంటుంది చూడండి నిజమంటే. తొందర అయితే దొరుకుతాను. మా అత్త మన అంగడికి పోయేదే. ఫస్ట్ ఏ బి 4 ప్రైజీ ఓ ప్రైజీ ప్రైజ్ ఏ ఏ అర్ చెప్పు ఏ ప్రైజ్ బి ఏ అక్క కాదా ఏం దొబ్బుతావు? ఏమో నాన్న కూడా పోతానులే. పో నువ్వు పో ఇంట్లోకి పో. చూడుగా ఎట్ట దొబ్బుతా చూడు వచ్చిగా. చూడే ఎట్లా దొబ్బుతా చూడు. నన్ను పోవాలంట బయటికి పోవాలంటున్నా.